పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోకి హీరోయిన్ దొరకడం లేదంటే కొంచెం వింతగానే అనిపిస్తుంది. కానీ ఇది నిజం. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి హీరోయిన్ సమస్య వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోయిన్ కోసమే నిరీక్షిస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన లవాజ్కల్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు హీరోయిన్లు కావాలి. లవాజ్కల్ సినిమాలో సైఫ్ పోషించిన పాత్రని పవన్ పోషిస్తుండగా అందులో నటించిన దీపికాని తెలుగులో కూడా నటింపజేయాలని తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఆ అమ్మడు ఇంకా అంగీకరించడం లేదు. సో మరో నెల రోజుల్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుండగా ఇంకా ఒక్క హీరోయిన్ కూడా సెలెక్ట్ కాలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుంటారు. మెయిన్ హీరోయిన్ పాత్రకి దీపిక అయితేనే బాగుంటుందనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. కానీ దీపిక మాత్రం ఈ టైంలో తెలుగులో అడుగు పెట్టేందుకు జంకుతోంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఆమె కెరియర్ టాప్ రేస్ లో దూసుకుపోతోంది. సో దక్షిణాదిలో నటించాల్సిన అవసరమేంటనేది ఆమె ఒపీనియన్. అయితే తెలుగు వర్షన్ కి దర్శకుడైన జయంత్ సి ఫర్జానీ మాత్రం ఆమెకి చాలా క్లోజ్ ఫ్రెండ్. జయంత్ రూపొందించిన లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలో కేవలం ఆ ఫ్రెండ్షిప్ తోనే దీపిక ఒక ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం చేయాలని జయంత్ ప్రయత్నిస్తున్నాడు. అయితే దీపిక ఇంకా ఎస్ అని చెప్పడం లేదు. నిజానికి హిందీలో ఇంట్రడ్యూస్ కాకముందు దీపిక తెలుగులో హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నించింది. ఓం శాంతి ఓం సినిమాలో సెలెక్ట్ కాకముందు వెంకటేష్ సరసన ఓ సినిమాలో ఎన్నికైంది కూడా. కానీ చివరి నిమిషంలో ఆమెని తొలగించారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు దీపిక. ఇక దీపిక ఒప్పుకోకపోతే కత్రినా కైఫ్ ని కానీ మన అనుష్కని కానీ తీసుకోవాలని అనుకుంటున్నారు. కత్రినా కూడా ఈ టైంలో ఒప్పుకుంటుందా అనేది డౌటే. సో లాస్ట్ ఆప్షన్ అనుష్కనే. అనుష్క పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇంతవరకు సినిమా రాలేదు. సో ఈ కాంబినేషన్ కి అవకాశం ఉందనే చెప్పాలి. అయితే దీపిక కత్రినా ఒప్పుకోకపోతే అనుష్కకి ఈ ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ జనవరి 1 నుంచి అమెరికాలో ప్రారంభం కానుంది. ఇందులో కీలకమైన ఓ పాత్ర కోసం ఒక సీనియర్ హీరోని తీసుకోవాలనుకుంటున్నారు. ఆ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్సే. कोई नहीं